ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారమైన తండ్రి, నీ శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా, సంఘములో కలిగిన ప్రతి బలహీనతను బట్టి, కలిగి ఉన్న ప్రతి సమస్యను బట్టి నీ సన్నిధిలో సాక్ష్యము చెప్తూ ఉండగా, మాకున్న విశ్వాసాన్ని బట్టి నీ పాదాలు పట్టుకుని మేము అడుగుతున్నాము. దేవా, మేలు చేయగలిగిన దేవుడు నీవే. అలనాడు కఠినమైన హృదయాలను మార్చిన దేవుడవు, రోగులను స్వస్థపరిచిన దేవుడవు, సమస్యల్లో ఉన్న వారిని సమాధానంతో నడిపించిన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నిరీక్షణతో ఉండగా నీ సహాయముతో మేమందరము కూడా తృప్తిపరచబడదుముగాక. మాకున్న ఆలోచనలు, మాకున్న తలంపులు, మా కోరికలన్నీ కూడా సఫలపరచబడనుగాక. మీ కృపతో నింపండి. సాక్ష్యంలో తెలియజేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మేము ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్కరి యొక్క అవసరత క్రీస్తు యేసు మహిమలో తీర్చబడనుగాక. మీ యొక్క గొప్ప కార్యాలు మా పట్ల జరిగించమని వేడుకుంటూ, యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గ్రేస్ గారు, అదేవిధంగా ప్రమీల గారు ఇద్దరు వచ్చి పాట పాడతారు. అనిత తీసుకో. గ్రేసు అదేవిధంగా ప్రమీల ఇద్దరు కలిసి పాడతారు. పాట మనము విందాం, ప్రభుని మనం స్తుతిందాం. గత ప్రతి నెలలో ఇదే జరుగుతుంది. ముందు నెల ఎవరు పాడారు? అదిగో అక్కడ చేయెత్తారు. రండి, కావాలి ఇద్దరు రండి.
నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నవయ్యా,
క్రైస్తవుడు హల్లెలూయా. చక్కని పాటను పాడి ప్రభు నామాన్ని స్తుతించిన వారిని దేవుడు దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము. నలభై 49వ వచనం నుండి 53వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. తీసారా అందరూ కూడా? ఇంకా వెతుకుతున్నారా? క్రొత్త నిబంధనలో 65వ పేజీ. లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనం నుండి 53వ వచనం వరకు. రెడీ? 1 2 3 స్టార్ట్. అయిపోయింది. అందరు కలిసి చదువుదాం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇది వరకే రగులుకొని మండవల్లని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నేటి వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చి తినని మీరు తలంచుచున్నారు కాదా? భేదమునే కలుగజేయవచ్చి తినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి 2 విరోధముగా, ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రికి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లికిని, అత్త కోడలకిని, కోడలు అత్తకును విరోధముగా ఉందిరని చెప్పాను. అందరం కలిసి ఒక నిమిషం మనం కళ్ళు మూసుకుందాం. చదవబడిన వాక్యం ద్వారా దేవా మాతో మాట్లాడండి అని దేవుని యొక్క సన్నిధిలో ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. దేవాని వాక్యాన్ని ధ్యానించబోతుండగా మాకు నీ సహాయం దయచేయండి దేవా. మాకు అర్థమయ్యే రీతిలో దేవా నీ వాక్యాన్ని మాకు బోధించండి. మేము ఒకవేళ ఏ పరిస్థితుల్లో ఉన్నామో అది మీకు తెలుసు. మమ్మలను మీరు దాటిపోవద్దు. మా వైపు నీ కనులుంచి మమ్మల్ని కరుణించండి దేవా. ఈ వాక్యము ద్వారా మేము నేర్చుకోవాల్సిన సంగతులు మాకు బోధించండి పరిశుద్ధాత్మ దేవా. విన్న మాటల ప్రకారం మేము జీవించు మనస్సును మాకు దయచేయండి. ఏ విషయంలో మేము పడిపోతున్నామో ఆ విషయంలో మాతో మాట్లాడి సరిచేసి యథార్థముగా జీవించు కృప మాకు దయచేయమని వేడుకుంటూ మీ నామమును ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ మొదటి సోమవారం దేవుని యొక్క సన్నిధిలో మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునట్లుగా మనమందరం కూడా 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క పాదాల చెంత కూడి ఉన్న మీకు అందరికీ కూడా దేవుని యొక్క నామములో మీకు అందరికీ కూడా శుభాది వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. చదవబడిన వాక్య భాగము లూకాసు వార్త 12వ అధ్యాయము
49వ వచనం నుండి 53వ వచనం వరకు. ఇందులోనూ మొదటి 2 వచనాలు మనకు సరిగ్గా అర్థం అవ్వవు, కానీ మిగతా వచనాలన్నీ కూడా మనకు చదువుతుండగా అర్థమైపోయి ఉండొచ్చు. 51వ వచనం నుండి 53వ వచనం వరకు ఏమని రాయబడ్డాయి అని ఆలోచన చేస్తే, దేవుడు ఈ భూమి మీద సమాధానమును కలుగచేయవాడు అని మనం నమ్ముతున్నామంట. దానితో పాటు దేవుడు మరొకటి చేయగలిగిన వాడు, భేదములను కూడా కలగచేయ వచ్చునని దేవుని యొక్క వాక్యాలు రాయబడతాయి. ఎలాంటి భేదములు అని ఆలోచన చేస్తే, ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రిని కుమారుణ్ణి, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధముగా ఉందురని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబంలోనైనా సరే ఒకరు లేక ఇద్దరు పిల్లలు ఉంటే, నేటి సమాజం కూడా ఇదే కోరుతుంది. ఒకరంట ముద్దంట, రెండవది హద్దంట, మూడవది వద్దంట. కానీ ఇక్కడ ఎన్ని రాయబడ్డాయి? ఒక కుటుంబంలో 5 కూడా ఏమయ్యారంట? వేరుపడ్డారు, అనగా వేరే వేరేగా. అందులో ఇద్దరము ఒకలాగా, ముగ్గురు ఒకలాగా అని ఆలోచన చేస్తే, ఇలాగ భేదములు ఉంటాయి. ఇంకా మనం ఆలోచన చేస్తే, కుటుంబ వ్యవస్థలో తండ్రికిని కుమారునికి, కుమారునికిని తండ్రికిని, అదేవిధంగా తల్లికిని ఏముంది అక్కడ? కుమార్తె, కుమార్తె తర్వాత మరలా తల్లి, అదేవిధంగా అత్త కోడలకి, కోడలు అత్తకి. ఏమవుతారంటే వీళ్ళందరూ కూడా విరోధం అవుతారు. ఎందుకు విరోధం అవుతారు? ఎందుకు భేదాలు వస్తాయి? ఎందుకు గొడవలు వస్తాయి? ఎందుకు వాళ్ళ వేరు వీళ్ళ వేరు అని మధ్యలో ఎందుకు ఇంత భేదం? ఇది ఎవరు చెప్తున్నారంటే, యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవిస్తున్న దినాల్లో తన శిష్యులతో ఈ మాటలు తెలియజేస్తున్నమాట. రాబో తరములలో ఇవన్నీ కూడా జరుగుతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. నేటి కాలము గూర్చి మనం ఆలోచన చేస్తే, బైబిల్లో రాయబడుతున్నది ఇవి ఏ కాలములు అంటే కడవరి కాలము. దేవునికి స్తోత్రం. ఈ కడవరి దినాల్లో ఉన్న మనము వాక్యంలో చెప్పబడిన మాటలు ఒకసారి మనం ఆలోచన చేస్తే, కుటుంబంలో 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, లేకపోతే 2 ఉండొచ్చు. భేదములు ఉంటున్నాయి. ఇంకా మనం ఆలోచన చేస్తే, తండ్రికిని కుమారునికి ఏమవుతలేదంట? పొత్తు కుదరడం లేదు. తల్లికిని కూతురికిని పొత్తు ఉండడం లేదు. అత్తకును మాట్లాడాలి. అందుకే చాలామంది ఈ మాట రాదు. ఎందుకు? కోడలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఉన్నారా కోడలు? మిమ్మల్ని అడుగుతున్నా, మీ అత్త మామల మాట వింటున్నారా? నోబడి ఆన్సర్. ఎవరు లేరు. ఎవరు చేయట్లేదంటే ఎవరు చేయట్లేదు ఏమో. దేవుడు ఎందుకో ఈ మాటలను నాకు జ్ఞాపకం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మనము ధ్యానించే ముందు మనము చదువుకున్న వాక్య భాగంలో మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఏమి రాయబడ్డాయి అని ఆలోచన చేస్తే,
నేను భూమి మీద అగ్ని వేయుచు వచ్చి తినే. దేవునికి స్తోత్రం. ఏం వేసాడంట ఆయన? అగ్ని. దేనికి సాదృశ్యం చెప్పాలి? అగ్ని దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకి. ఆత్మీయంగా ఆలోచన. మరి శారీరకంగా కోపం వచ్చినప్పుడు అగ్గిల మీదడిపోతున్నావే అంటారు కదా. జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు అనాది కాలంలోనే ఎక్కువగా బలిపీఠం మీద ఏముండేదో తెలుసండి? ఎక్కువగా అగ్ని. పరిశుద్ధాత్మ అగ్ని. అబ్రహాము గారు ఎప్పుడు బలిపీఠం కట్టినా సరే దహన బలిని అర్పించడం. అబ్రహాం గారి జీవితంలో మనం చూడగలము. దానికి ముందు తరంలో నోవాహు కాలంలో కూడా చూడగలము. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ వాక్య భాగాల్లో దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది, నేను భూమి మీద అగ్ని వేయుచు వచ్చాను. ఏ అగ్ని అని ఆలోచన చేస్తే 2 అగ్ని గూర్చి రాయబడ్డది. ఆత్మీయంగా ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ అగ్ని. పరిశుద్ధాత్మ అగ్ని ఎలా ఉంటుందంటే, మోషే గారు మేకలు మేపుతున్నారు. ఏం చేస్తున్నారండి ఆయన? అరణ్యంలో ఏం మేపుతున్నారమ్మా? మేకలు మేపుతున్నప్పుడు ఒక పొద కాలిపోతుంది, కానీ పొద ఏమవుతుంది చెప్పాలి? కాలిపోతుంది. ఎంత భయంకరంగా కాలుతుందంటే ఆ ప్రకాశమానమైన ఆ వెలుగు మోషేను దర్శించేటట్లుగా చేస్తుంది. అగ్నిలో నుండి ఎవరు మాట్లాడాడు? అక్కడ దేవుడు మాట్లాడారు. ఏమని మాట్లాడుతున్నారు? ఇదిగో మోషే, నువ్వు వేసుకున్న చెప్పులు విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున అదే అగ్నిలో నుండి దేవుడు మనందరితో మాట్లాడునుగాక. పొద అయితే మండుచున్నది, కానీ పొద ఏమవడం లేదు, అక్కడ కాలిపోవడం లేదు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనంలో చివరి మాటలో రాయబడుతుంది, అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. మన వ్యక్తిగత జీవితాలలో దేవునిని గూర్చిన ఆ ఆత్మ అగ్ని మన మీద ఏం చేయబడాలో తెలుసండి? రగిలించబడాలి. దానిని మనము ఆస్వాదిస్తూ ఆ దర్శన భాగ్యంలోనే మనం ముందుకి కొనసాగించబడాలి. నేటి దినాలలో మోషే లాంటి సాత్వికమైన మనసుతో ఎవరు ఉండడం లేదు. అందుకనే ఏమొస్తున్నాయంటే భేదములు వస్తున్నాయి. కుటుంబములలో సమాధానం ఉండడం లేదు. ఏమొస్తున్నాయంటే భేదములు వస్తున్నాయి. ఒకరిని చూస్తుంటే మరొకరికి విరోధమైన స్వభావం కనిపిస్తుంది. ఒకరిని చూస్తుంటే మరొకరికి విరోధ స్వభావం కలిగి ఉండడం వల్ల ఒకరికి ఒకరు ఏమైపోతున్నారంటే విరోధులైపోతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మనకు విరోధులు ఎవరైనా ఉన్నారా? అడుగుతున్న మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనకు విరోధులు ఎవరైనా ఉన్నారా? ఒక వ్యక్తి అన్నాడు, నాకు విరోధి ఎవరంటే నా తల్లి తండ్రి అన్నాడు. మరొకడు చదువుకున్న వ్యక్తి కాబట్టి నాకు విరోధి ఎవడంటే కనుక
అతను చెప్పాడు. ఎక్కువగా చదువుకునే వాళ్ళు చెప్తారు, నాకు విరోధి ఎవరంటే నాకంట ముందున్నవాడే, నాకంట బాగా చదివేవాడే. మిమ్మల్ని అడుగుతున్నాను, మనకు విరోధులు ఎవరు? ఎవరు? అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పండి. సాతాను. మరి బైబిల్ టన్లో ఇందాక చదువుకున్నాం కదా, ఎవరికి విరోధులు అయిపోతున్నారంట? తండ్రికిని తల్లికిని కుమార్తె. తర్వాత లైన్గా వచ్చేస్తారు. ఏమవుతున్నారంటే వాళ్ళు విరోధులు అయిపోతున్నారు. మరి మన విరోధి ఎవరు చెప్పాలి? సాతానే కదా. మరి సాతాను మనకు విరోధే కదా. ఆత్మీయంగా ఆలోచన చేసుకుంటే సాతాను ఎవరు మనకి? మరి శారీరకంగా ఆలోచన చేయండి, ఈ విరోధులు ఎంతమంది ఉంటారు మనకి? లెక్క పెట్టగలమా? ఎంతమంది ఉండొచ్చు? ఇష్టమైంది మనకు పెట్టలేదా ఏమైపోతారు? ఒక ఫంక్షన్కి మనం పిలవలేదా ఏమైపోతాం? నేటి కాలంలో ఉన్న పరిస్థితులు ఇవి. మీరు ఆలోచన చేయండి. మోషే గారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండగా, ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చి మందలం మేపుతూ ఉన్న మోషేతో దేవుడు మాట్లాడడం ఏంటి? ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తే కనుక దేవుడు నాకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే, మన జీవితంలో ఎన్నో పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం, కానీ మనలను దర్శించే దేవుడు, మనలను పేరు పెట్టిన పిలిచిన దేవుడు, ఆయన ఒక్కసారి మనల్ని దర్శిస్తే కనుక మన జీవితాలు ఏమైపోతాయో తెలుసండి? అద్భుతంగా మార్చబడతాయి, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా. అందుకనే పీజే స్టీఫెన్ పాల్ గారు ఒక పాట రాశారు, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్య. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే కనుక 4వ వచనం నుండి మనం చదువుకుంటే, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి, ఇక్కడ ఆలోచన చేద్దాం, మోషే మోషే అని అతన్ని ఏమండి ఒక్క మాట కదా పిలిచాడు. అక్కడ నుండి తన జీవితం ప్రారంభించబడ్డది. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, మోషే మిక్కిలి సాత్వికుడు అనే మాటను మనము హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూడగలం. మోషే ఎలాంటి వాడంట? మిక్కిలి సాత్వికుడు అంటే ఎలా ఉంటాడండి? మాట్లాడాలి, ఏముంటుంది? ఓర్పు ఉంటుందంట, సహనం ఉంటుందంట, ఇంకేముంటాయంట. రోజున ఎందుకు విరోధం అయిపోతున్నారంటే, ఒక మాటను అంటున్నారంటే గనక ఆ మాటను మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి విరోధం అయిపోతున్నాం. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇంట్లో కన్న పిల్లలు ఉంటారు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఒక బహుమాన రీతిగా ఉన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తారో మీకు తెలుసు, ఎంతగా వారిని ఇష్టంగా చూస్తారో మీకు తెలుసు. కొన్నిసార్లు వారి మీద కోపం వస్తూ ఉంటుంది. వారి మీద ఏమొస్తుంది? కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? తిట్టొచ్చు, కొట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదో చేస్తారు. చేస్తున్నప్పుడు పిల్లల యొక్క మనసు ఏమైపోతుంది? ఎలా మారిపోతుంది?
మా అమ్మ ఎప్పుడు చూసినా సరే నన్ను ఏం చేస్తుందో తెలుసండి, కొడతానే ఉంటుంది, తిడతానే ఉంటుంది, ఏ పని చేసినప్పటికీ కూడా అనే ఆలోచనతోనే చాలామంది ఉంటూ ఉంటారు. కానీ ఇలాంటి స్వభావం ఎలాంటిదో తెలుసండి, విరోధమైన స్వభావం. మా అమ్మ నాన్న ఏది చెప్పినా సరే అది నా మేలు కొరకే అనుకునేవారు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? వంట చేయమంటారు, మేలా కీడా చెప్పాలి. పని చేయమంటారు, మేలా కీడా. ఇక్కడ పని చేయలేదనుకోండి, అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? పని చేయగలరా? ఇక్కడ వంట వండలేదనుకోండి, అత్తారింటికి వెళ్ళిన తర్వాత వంట వండమంటే ఏం చేస్తారు? అందుకే కదా తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఎక్కువ పని నేర్పిస్తారు, వంట చేయడం నేర్పిస్తూ ఉంటారు. ఆత్మాడు నాకేం చెప్పేస్తున్నారు, నేనే వెళ్ళాలా అని విరోధ స్వభావంతో ఏ పిల్లలైనా ఉన్నట్టయితే కనుక వాడి యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే నేటి దినాల్లో చాలామంది విరోధ స్వభావం ఎందుకు వస్తుందంటే, ఏదో కోపాన్ని బట్టి ఒక మాట రెండు మాటలు అన్నప్పటికీ వెంటనే ఏమైపోతున్నారో తెలుసండి, తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే పోయాడో అలా పోతున్నారు. కాబట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఆ యొక్క మోషేతో దేవుడు మాట్లాడగానే ఒకే ఒక్క మాట, ఆ మాటను బట్టి ఇంకా మోషే జీవించిన కాలంలో 80 సంవత్సరాలు కూడా దేవుని యొక్క సన్నిధిలోనే నిలవగలిగాడండి. దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. దేవుని యొక్క మాటను బట్టే బయలుదేరి వెళ్ళేవాడు. దేవుడు ఏం చెప్తుంటే ఆ ప్రకారము మోషే చేసేవాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, భూమి మీద అగ్ని ఉన్నది. ఆ అగ్ని ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అగ్ని. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే మనతో మాట్లాడుతున్నాడో దాని ప్రకారం మనము జీవించగలిగితే కనుక, దాని ప్రకారం మనం నడవగలిగితే కనుక మన యొక్క జీవితంలో మోషే లాంటి ఆశీర్వాదం మనము కూడా పొందుకుంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవ మాటకు వచ్చేద్దామా? రెండవ మాటకు మనం వెళ్దాం. అదే నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనంలో, వారు పగళ్ళు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవల వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోనూ వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను. దేవునికి స్తోత్రం. వారికి ముందుగా నడుచుచు అంటే నేను అంటున్నాను ఈ మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ అగ్నితో ఎవరైతే నడిపించబడతారో వారికి ముందుగా ఎవరుంటారో తెలుసండి? చెప్పాలి, దేవుడే ఉంటాడు. 34వ కీర్తనలో రాయబడుతుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క చుట్టూ ఆయన దూతలు ఏమైంటాయంట? కావలి ఉండి వారిని. దేవునికి స్తోత్రం. అంటే సాతాను వల్ల ఎటువంటి సమస్య మన మీదకి రాదు. రోజున దేవునికి కృపను బట్టి మనం బ్రతికి ఉన్నాం, సజీవులుగా ఉన్నాం. మోషే అరణ్యమందు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పటికీ కూడా దేవుడు వారికి ఏమై ఉన్నాడు? ముందుగా వెళ్తున్నాడు. చెప్పండి, ఏమవుతున్నాడు? ఆయన ముందుగా వెళ్తున్నాడు. మీరు ఆలోచన చేయండి, ఈ నెల దినాలే కాదు, మనము బ్రతికినంత కాలము కూడా మన త్రోవలు లేకపోతే మన పనులు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మనకు ముందుగా వెళ్ళాలంటే కనుక మనము చేయవలసింది ఏంటి? మనము ఆ అగ్నిలోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? అగ్నిలోనే. అగ్ని అంటే ఏంటి? మాట్లాడడం లేదు చాలామంది. చెప్పాలి. ఇందాక ఆరాధన చేసేటప్పుడు మాట చెప్పాం,
ఆరాధన అంతే అయిపోయిన తర్వాత, దేవా నా మీద నీ యొక్క ఆత్మను ఏం చేయండి అంటే కుమ్మరించండి. ఎందుకంటే ఆత్మ లేనివాడు చెప్పాలి, దేవుని వాడు కాదు. మోషే ఎప్పుడైతే ఆ యొక్క దర్శనమందు లేకపోతే కల్లారా చూశాడో అప్పటి నుండి తన జీవితం మార్చబడ్డది. దేవుడు కూడా ఎప్పుడైతే మనలోనికి వస్తాడో మన జీవితాలు కూడా ఏం చేయబడతాయంటే మార్చబడతాయి. ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది, ఇదిగో నేను తలుపు నద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా సరే ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తే నేను వాని యందు, వాడు నా యందు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మన హృదయములో దేవునికి స్థానం ఉందా? ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. ఒక నిమిషం మనం కళ్ళు మూసుకుందామా? ఒక నిమిషం. నా హృదయంలో ఉన్నది ఎవరు? నా హృదయంలో ఉన్నది ఎవరు? నేను ఎవరి కోసం ఆలోచన చేస్తున్నాను? ఈరోజు నా తలంపు ఏంటి? ప్రియులారా, హృదయం అన్నిటికన్నా మోసకరమైన దేవుడే చెప్పాడు. హృదయంలో ప్రభు ఉంచుకున్నాడని మోసం చేస్తూ దేవుని యొక్క మాట వినడం లేదేమో. దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరున్నారో, ఒకవేళ ప్రభువుకి పరిశుద్ధాత్మనికి స్థానం ఇవ్వకుండా వేరే వాటికి ఇచ్చావేమో. ధనముందా? ధనముకిని దేవునికి లింక్ పెట్టొద్దు. ధనమున్న చోట దేవుడు ఉండడు, దేవునికి సన్నిధి కూడా ఉండదు. మోషే అడిగాడు చూడండి, నీవు నేను అడగాలి, పరిశుద్ధాత్మ చేత దేవా, ఈ పరిశుద్ధాత్మ అగ్ని చేత నన్ను నడిపించు. దేవునికి స్తోత్రం చెల్లిందామా? బైబిల్ గ్రంథంలో మరొక ఒక చరిత్ర ఉంది, జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే కనుక, ఏలియా కాలంలో, ఏ కాలంలో? ఏలియా కాలంలో దేవుడు ఏలియా ద్వారా దాదాపు 7 అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు? 7 అద్భుతాలు. ఎన్ని అద్భుతాలండి? 7. బైబిల్ గ్రంథంలో 7కున్న ఆ యొక్క సంఖ్యకున్న అర్థం చాలా గొప్పది. తర్వాత ఏలియా తర్వాత ఎలీషా కాలంలో కూడా ఎలీషా చేత దాదాపు 14 అద్భుతాలు చేయించాడు. ఎన్ని అద్భుతాలు? 14. ఎందుకంటే ఏలియా చనిపోతున్న సమయంలో, దేవుడు తీసుకెళ్ళిపోతున్న సమయంలో ఎలీషా అంటాడు కదా, నీ ఆత్మలో నుండి నాకు 2 పాలు నాకు దయచేయి. వెంటనే ఏలియా వెళ్ళిపోవడంతో ఎలీషా మీదకి ఎన్ని ఆత్మలు వచ్చాయి? ఎన్నింతల అభిషేకం వచ్చింది? 2 అభిషేకం వచ్చింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇందులో నుండి ఒక చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్త అయితే పైన ఉన్నాడు, ఎక్కడ? కొండ మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? కొండ కిందంతా కూడా రాజులు ఉన్నారు, రాజులు సైన్యం ఉన్నారు. ఎవరెవరును? రాజులను, సైన్యం. ఉదయం అవుతుంది, శిష్యుడు లేచాడు. శిష్యుడు ఏం చేస్తాడంటే లేచాడు. లేచి ఇలా బయటికి రాగానే శిష్యుడి యొక్క కళ్ళకి ఏం కనిపిస్తున్నాయంటే చుట్టూ ఉన్న రాజులను, సైనికులు కనిపిస్తున్నారు. వెంటనే ఏం చేస్తాడంటే శిష్యుడు వెళ్ళి గురుగారిని లేపాడు. గురుగారు, ఇదిగో మనల్ని చంపేయడానికి ఎవరెవరు వచ్చారంటే ఆ రాజులు వచ్చారు, ఆ సైన్యం వచ్చిందని చెప్పగానే గురుగారు ఎందుకో కంగారు పడకుండా శిష్యుడి మీద చేతుల నుంచి ఇలా ప్రార్థన చేసి అడిగాడు మాట,
ప్రభా వీడి కన్నులు ఏం చేయాలంటే మీరు తెరవండి అని చెప్పారు. వీడి కన్నులు ఏం చేయండి? తెరవండి. వెంటనే తెరవమనగానే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆ శిష్యుడి యొక్క కన్నులు తెరవగానే ఆ యొక్క కొండ మీద ఉన్న ప్రవక్త, కింద ఉన్న సైన్యము, రాజులు మధ్యలో ఏమున్నాయంటే అండి, అగ్ని రథాలు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? అగ్ని రథాలు. ఇవి చూడగానే శిష్యుడికి కొంచెం కలవరం వేస్తుంది. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే, దేవుడు మనకు ముందుగా వెళ్తాడు, కానీ మనమున్న స్థలములో కూడా దేవుడు ఉండగలిగిన దేవుడే. దేవునికి స్తోత్రం. ఆయన సెలవు లేకుండా మన మీదకి ఏది కూడా. అందుకని అంటాడు కదా, సాతాను అంటాడు కదా, నువ్వు యోబు చుట్టూ ఏం వేస్తావు? అక్కడ కంచె వేస్తావు, అందుకని నేను లోపల వెళ్ళడానికి అధికారం లేదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో ఎవరైతే నడిపించబడతారో వారి చుట్టూ ఏముంటుందో తెలుసండి? అగ్ని రథాలతో కూడిన కంచె దేవుడే స్థిరపరుస్తాడు. ఆమెను చెప్దామా? ఇప్పుడు ఎన్ని అయినాయి? ఎన్ని అయినాయి? మాట్లాడాలి. ఎన్ని అయినాయి అమ్మా? గట్టిగా చెప్పి పర్లేదు. 3 అయినాయి. ఫస్ట్ది ఏంటి? మోషే అరణ్యంలో ఉన్నాడు. ఏం జరిగింది అక్కడ? మూడు రెండు అయితే ఇక్కడ లేవు మీరు. ఏం జరిగింది అక్కడ? ఏమైందమ్మా? 3:2 చూడండి. 3:2 నిర్గమకాండం 3:2 ఏమైంది అక్కడ? ఏమైంది? అగ్ని మండుచున్నది కానీ చెప్పాలి. దానికి అర్థం ఏంటి? పరిస్థితులు ఏదైనా సరే దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఉన్నట్లయితే కనుక పరిస్థితులన్నీ కూడా ఒక్క క్షణంలోనే ఏమైపోతాయి తెలుసండి? మారిపోతాయి. ఆ యొక్క సంఘటన చూడగానే మోషే జీవితం మార్చబడదా లేదా? అప్పటికి ఏం మేపుతున్నాడు? చెప్పాలి. ఏం మేపుతున్నాడు? అదే మేపుతున్నాడు. తర్వాత ఆ యొక్క ప్రత్యక్షత అంతా అయిపోయిన తర్వాత మార్చబడదా జీవితం లేదా? దేవుడు కూడా మన పరిస్థితులు ఏం చేస్తాడంటే మారుస్తాడు. రెండవది చెప్పాలి, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? దేవునికి కృపను బట్టి నడిపించబడుతున్నారు. ఎలా నడిపించబడుతున్నారు? పగలు రాత్రి అగ్నిస్తంభముగా. వారికి ముందుగా ఎవరు వెళ్తున్నారంట? దేవుడే వెళ్తున్నాడు. మరి మనం ముందుగా ఎవరు వెళ్ళాలి? ప్రభా నువ్వు వెనకాలరా, నేను ముందు వెళ్తానంటావా? మన ప్రార్థన అది. నేను ముందు వెళ్తాను ప్రభా, నువ్వు నాకు వెనకాలరా. భక్తులైన వారు చేసే ప్రార్థన ఎలాంటిదంటేనండి, ఒక మాటలు జ్ఞాపకం చేస్తాను. ప్రభా నేను వెళ్తున్నాను, అక్కడ ఏ పరిస్థితి ఉంటుందో నాకు తెలియదు, ఏ సమస్య ఎదురవుతుందో నాకు తెలియదు, నన్ను మీరు నడిపించండి అయ్యా అని భక్తులు ప్రార్థన చేస్తారు. నన్ను మీరు నడిపించండి. ఏఆర్ స్టీవెన్సన్ గారు కూడా ఒక పాట రాస్తారు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడివాడు. దేవునికి స్తోత్రం. నడిపిస్తాడు మాట దేవుడు. అందులో మొదటి చరణంలో రాయబడతారు, అంధకారమే దారి మోసిన నిందలే కృంగజీస్తున్న. దేవుడు ఏం చేస్తాడు? తన చిత్తమును నెరవేరుస్తాడు, గమ్యము వరకు
ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గమ్యం వరకు చేరారు అని అంటే కనుక దానికి గల కారణం ఎవరు? ముందుగా ఎవరున్నారు అక్కడ? చెప్పాలి, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా గమ్యానికి చేరాలి. గమ్యం ఏంటి మనకి? పరలోక రాజ్యమే కదా. మరి గమ్యం వరకు చేరాలంటే మనం ముందుగా ఉండి నడిపించవలసింది ఎవరో? సాతానా, దేవుడా? సరే, మూడో విషయానికి వచ్చేద్దాం. ప్రవక్త ప్రార్థన చేస్తాడు, కన్నులు తెరవమని అడిగాడు. శిష్యుడి యొక్క కన్నులు ఏమైనాయి? తెరవబడ్డాయి. ఏం చూశాడు శిష్యుడు? ఆ ప్రవక్త చుట్టూ ఏముంది అక్కడ? దేవుని యొక్క కాపుదల ఉంది. అందుకనే మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలో రాయబడుతుంది, ఇశ్రాయేలును కాపాడువాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కాపుదల మనందరి మీద కూడా ఉంటుంది. సరే, ఈ సమయంలో మరి కొంచెం లోతుగా మనం వెళ్దాం. 49వ అధ్యాయంలో మొదటి మాట మనం చదువుకున్నాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. అది ఇది వరకే రగులుకుని మండవలనని ఎంతో కోరుచున్నాను. అది ఇది వరకు ఏమవుతుందంటే అది రగులుకుంటుంది. ఎప్పుడు రగులుకుంది? అది దేవునికి సింహాసనం ఎప్పుడు ఏర్పడ్డదో అప్పటి నుండి కూడా రగులుకుని ఏం చేయబడుతుందంటే అండి, మండుతుండే ఉండాలని దేవుడు ఏం చేస్తాడంట? కోరుతున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మోషే ఆ ప్రత్యక్ష చూశాడు కదా, మండుతుందండి అక్కడ? కాలిపోతుందా? చెప్పాలి, మండుతుంది. కానీ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మండనిస్తున్నారా లేకపోతే ఆరిపెడుతున్నారా? చెప్పాలి. మండాలండి. ఈరోజున మండించాలి. ఈరోజున ఎందుకు మనం మండించాలంటే కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఎందుకని మాట్లాడుతుందో తెలుసండి. ఈ శరీరం మట్టుకు ఇక్కడ ఉండిపోద్ది, ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ ఆత్మనే దేవుడు అడుగుతాడు. కాబట్టి మనం ముందు ఇక్కడ ఏం చేయాలి? పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధాత్మ ఏదో అనుకోవద్దు. పరిశుద్ధాత్ముడు కూడా ఎలాంటి వాడో జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే కనుక దేవుడు, యేసుక్రీస్తు వారు, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ముగ్గురు కూడా త్రిత్వమే ఉన్నారు. అంటే ఒకరై ఉన్నారు మాట. ముగ్గురు కూడా ఏమై ఉన్నారు? ఆయన ఒక్కరే. ఈ రోజున మనం ఆలోచన చేయాలి. ధర్మశాస్త్ర కాలంలో దేవునిగా జ్ఞాపకం చేయబడ్డారు. ఇంకా కొంచెం ముందుకు వస్తే కనుక మన పితరుల జీవితాల్లో రక్షకునిగా యేసు ప్రభువారుగా కనపరచబడ్డారు. నేటి దినాలలో పరిశుద్ధాత్మునిగా ప్రత్యక్షపరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అండి, అవి విశ్వసించిన వారి యొక్క జీవితాలలోనే గొప్ప అనుభవాలుగా కనిపిస్తాయి. ఎవరైతే విశ్వాసం లేకుండా పరిశుద్ధాత్మనికి చోటు ఎవరో వారు ఏమైపోతారో తెలుసండి, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ప్రియులారా, అది ఇది వరకే మండుతుంది. ఆ మంట ఏం చేస్తుందంట? మండుతుంది. ఆ మంటను ఏం చేయకూడదంటే ఆర్పకూడదు. అదే జ్ఞాపకం చేస్తుండే ఇక్కడ. అది మండాలని ఎంతో మనల్ని ఏం చేస్తాడంట? కోరుతున్నాడంట. అంటే కోరడం అంటే ఏంటి? ఒక మాటలో జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే బతిమాలుతున్నాడు మాట, బ్రతిమలాడుతున్నాడు. ఏం ఉండాలని? మనలో మంట. చెప్పాలి, మనలో మంట. మిమ్మల్ని అడుగుతున్నాను, మన వ్యక్తిగత జీవితాల్లో ఈ మంటను మనకు రగిలిస్తే కనుక
ప్రార్థన చేయకుండా ఉండము, దేవుని యొక్క సన్నిధిలో సహవాసం చేయకుండా ఉండవు. ఆ మంట ఏంటో చెప్తాను. బాప్తిస్మం తీసుకున్నప్పుడు మంచి ఉద్యోగంతో ఉంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైపోతారు చెప్పాలి? మంట ఏమైపోద్ది? కొంతమంది ఈ మీటింగ్స్లో చక్కగా పాలు పొందుతారు. ఆ 3 రోజులు 4 రోజులు అయిపోయిన తర్వాత ఏమైపోతుంది? మరలా మంట ఏమైపోద్ది? ఇక్కడ భాషలతో మాట్లాడతారు, వరాలతో మాట్లాడతారు, తర్వాత ఏమైపోద్ది? ఈరోజు నేటి సంఘం కూడా అదే ఉంది. అందుకే అన్నాడు, ఇక్కడ రాయబడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఇది వరకే రగులుకుని మండవలనని ఎంతో కోరుతున్నాడు. మండాలని కోరుతున్నాడండి. మండాలని కోరుతున్నాడు. ఈరోజున ఏ మంటతో నీవు రగిలించబడుతున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తర్వాత 50వ వచనంలో రాయబడుతుంది, అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. దేవునికి స్తోత్రం. నేను పొందవలసిన బాప్తిసం ఉందంట. ఏటది బాప్తిసం? యేసు ప్రభువారు బాప్తిసం పొందే సమయంలో ఒక మాట చెప్తారు. బాప్తిసం పొందే సమయంలో యోహాను గారు సాక్ష్యం ఇస్తారు కదా, నేనైతే మీకు నీళ్ళలో ఏం చేస్తున్నానో మాట్లాడాలి, నా వెనక వచ్చేవాడు ఎలాంటి వాడో తెలుసండి? ఎలాంటి బాప్తిసం తెలుసండి? మీకు అగ్నిలో బాప్తిసము ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది యోహాను గారి యొక్క సాక్ష్యం. ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే, నేను పొందవలసిన బాప్తిసము పొంది ఉన్నాను, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడతాను. నేను అంటాను, బాప్తిసం అనే మాట మనం ఆలోచన చేయాలంటే పిల్లల్ని బాప్తిసం అంటే కనుక మనం ఆలోచన చేస్తాం, ఎక్కువగా ఈ రక్షణ కోసం ఆలోచన చేస్తాం. బాప్తిసానికి హీబ్రూలో ఒక మాట ఉంటుంది, అదేంటో తెలుసండి? పరిశుద్ధాత్మ అనే మాట ఉంటుంది. రాసుకోండి ఎవరైనా కాలితే కనుక. ఏమంటే ఆ మాట ఏంటి? పరిశుద్ధాత్మ. ఇక్కడ రాయబడుతున్నది ఏమన్నాడంటే, అయితే నేను పొందవలసిన బాప్తిసము ఉంది. ఏంటి ఆ బాప్తిసం? చెప్పాలి. నీటిలో ముంచేసి ఇదేనా? ఏంటది బాప్తిసం? పరిశుద్ధాత్మ బాప్తిసం. మరి యేసుక్రీస్తులో బాప్తిసం పొందాం కదండి, మరి పరిశుద్ధాత్మ కూడా పొందాలా అంటారు కదా. అదేం లేదు, అంతా ఒకటే బాప్తిసం. బైబిల్లో రాయబడుతుంది, ఒకడే దేవుడు, ఒకడే బాప్తిసం. ఇక రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, అది నెరవేరు వరకు నేను ఎంత ఏం చేస్తున్నాను? ఇబ్బంది పడుతున్నాను. నెరవేరు వరకు. భక్తుడైన లోకా గారు ఈ మాటలు రాస్తూ ఎంత ఇబ్బంది పడి ఉండొచ్చో. ఇవి మనకు అర్థం కావడానికి చాలా కష్టమే. అలా చదువుతూ ఉంటేనే కానీ ఈ మాటలు అర్థం కావు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ఇందాక మూడే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఇందులో నుండి మరి 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఏ బాప్తిసం గురించి రాయబడ్డదో 10:34. దేవునికి స్తోత్రం. ఏం చేయడానికి రాలేదంట ఆయన? భూమి మీదకి ఏం పంపడానికి రాలేదంట ఆయన. మరి ఎందుకు వచ్చాడండి?
ప్రభువా నాకు సమాధానం ఇవ్వు, నాకు సమాధానం ఇవ్వు, నాకు సమాధానం ఇవ్వు అని అడుగుతున్నాం కదా. అడుగుతున్నాం లేదా? నా కుటుంబానికి ఏం కావాలి? మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ అర్థమవుతున్నాయా మాటలు? ఈ 10వ అధ్యాయంలో ఎందుకు ఈ మాటలు ఎందుకు రాస్తారు అని ఆలోచన చేస్తే, దేవుడు నాలో ఉంచిన ఒక ప్రేరేపణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క సంకల్పం ఎలా ఉంటుందో మనకు తెలుసుకోవాలి. ఆ సంకల్పము, ఆ ప్రణాళిక ఎలాంటిదో సొలొమోను మహారాజుకు బాగా తెలుసు. అందుకనే ప్రసంగి గ్రంథంలో రాస్తాడు. ఒకసారి ఆ మాట మనకు జ్ఞాపకం చేసుకుందాం. మనకందరికీ కూడా సుపరిచితమే ఆ మాట. పదమూడవ వచనము, 7:13. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కబరుచునో, సుఖదినమందు సుఖముగా ఉండుము. దేవునికి స్తోత్రం. ఉదాహరణకు ఆలోచన చేద్దాం. మరి దేవుడు ఈ భూమి మీద సమాధానం ఇచ్చేవాడే, సమాధానంతో కూడా భేదములు కూడా ఇచ్చేవాడే. అంటే సమాధానం ఇచ్చేవాడే, అసమాధానాన్ని కలుగజేసేవాడు కూడా ఆయనే. ఉదాహరణకు ఇంట్లో గొడవలు లేకుండా ఉన్నాయనుకోండి, సమాధానమే. గొడవలు వచ్చాయనుకోండి, ఏమవుతుంది? అసమాధానం. ఇలాగ దేవునికి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ధ్యానిస్తూ ఏం చేయమంటున్నాడంటే, ఇక్కడ రాయబడుతున్నది, ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరచును. ఉదాహరణ, భూమి మీద ఏముందో చెప్పమంటారా? ఎక్కడ చూసినా సరే గొడవలే. అవునా కాదా? అవునా కాదండి? ఎక్కడ చూసినా సరే ఇబ్బందులే. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా ఉన్నాయా? మాట్లాడాలి. ఎందుకు లేవు? ఎందుకు లేవో తెలుసండి? ఆయన వంకరిగా చేస్తాడు. ఇప్పుడు దీన్ని చక్కపరచాలంటే మన వల్ల అవుతుందా? వంకరగా చేసిన వాడే ఏం చేయాలి? మళ్ళీ దాన్ని చక్కపరచాలి. కుటుంబంలో కలతలు ఉన్నాయి, ఆ కలతలు పోవాలంటే మళ్ళీ ఏం చేయాలి? దేవుడే చెప్పాలి. ఆ కలతలను పోగొట్టడానికి సహాయం కూడా. ఇప్పుడు రోగం ఉంది, ఒక బలహీనత ఉంది, ఆయన మనకి ఇచ్చాడనుకో, మరలా తీయడానికి కూడా ఏముంది ఆయనకి? మాట్లాడడం లేదు చాలామంది. రోగం ఉందండి, ఆయన సెలవు లేకుండా వస్తుందా మన మీదకి? అది పోవాలంటే అందుకే రాయి, సుఖ దినం ముందు నువ్వు ఎలా ఉండాలి? సుఖంగా ఉండు. ఇప్పుడు సమాధానం ఉంది, ఎలా ఉండాలి నువ్వు? సమాధానం. విభేదాలు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఇదే జ్ఞాపకం చేస్తున్నాడు. విభేదాలు ఉన్న సమయంలోనూ సుఖమందు లేకపోతే సమాధానంగా ఉన్నప్పుడు కూడా, ఇందా మనం జ్ఞాపకం చేసుకున్నామే ప్రారంభంలో, అగ్ని. ఏంటది? అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని. ఈ పరిశుద్ధాత్మ అగ్ని ఎవరి మీద అయితే ఉంటుందో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తారో వారు ఎలా మార్చబడతారో తెలుసండి? విరోధులు కాస్త స్నేహితులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున తల్లిని అపహాసించే కుమార్తెలు ఉన్నారు, తండ్రి మాటను వినని కుమారులు ఉన్నారు. ఉన్నారా లేదా? మాట్లాడాలి. ఉన్నారా లేదా? ఎందుకు విరోధులు అయిపోతున్నారు? ఎందుకు విరోధులు అయిపోతున్నారు? ఒకే ఒక్క మాట, దేవుని నాలో ఉంచిన ఒకే ఒక్క మాట. ఎందుకో తెలుసండి? ఏ కుటుంబం అయితే యేసయ్యకు చోటు ఇవ్వకుండా చేస్తారో
ఆ కుటుంబంలో విరోధి అయిన సాతాను ఏం చేస్తుంది తెలుసా? అందరికీ కూడా విరోధంగానే ఉంటాడు. అర్థమైందా? మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఏ కుటుంబం అయితే యేసయ్యకు లేకపోతే పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వదో ఆ కుటుంబంలో ఉండేది ఎవరో తెలుసండి? విరోధి అయిన సాతాను. సాతాను ఏం చేస్తుంది తెలుసండి? తల్లి బిడ్డను, లేకపోతే తండ్రి కొడుకును, లేకపోతే అత్తను ఏం చేస్తాడు? విరోధంగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అడుగుతున్నాను, మన హృదయంలో దేవునికి స్థానం ఇస్తున్నప్పుడు మన కుటుంబంలో కూడా దేవునికి ఏమివ్వాలి? కొన్నిసార్లు కొన్ని టైటిల్స్ ఉంటాయి. ఈ కుటుంబానికి యజమానుడు ఎవరంటే క్రీస్తే అని ఉంటాయి కొన్ని టైటిల్స్. నిజంగా క్రీస్తున్నాడంటారా? చెప్పాలి. పేరుకు మట్టుకే. ఈ రోజున చాలామంది భక్తి పరులు కూడా మాటల మట్టుకే. బైబిల్ రాసిన క్రియలు లేని విశ్వాసం మాట్లాడాలి, మృతం. విరోధమైన స్వభావం ఎవరిలో అయితే ఉన్నదో జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబంలో యేసయ్య లేరు. ఎవరు ఉన్నారో తెలుసండి? సాతాను ఉన్నాడు. మీ పిల్లలు మీ మాట వినడం లేదా? ఎవరున్నారు అక్కడ? చెప్పాలి. మరి ఎదిరించాలి కదా. ఎవరిని ఎదిరించాలి? ఎవరిని? రాయబడుతుంది కదా, అపవాదిని ఎదిరించుడి వాడు మీ యొద్ద నుండి ఏమో పారిపోతున్నాడో ఉన్నాడో తెలుస్తలేదు. పారిపోవాలి ఈ రోజున. అంటే పారిపోయేటట్లుగా మనం ఏం చేయాలి? యేసు ప్రభువారండి ఒకనొక సమయంలో పేతురు గారి ఇంటికి వెళ్ళారు. ఎవరింటికి? మాట్లాడాలి. ఎవరింటికి? పేతురు గారి ఇంటికి వెళ్ళారు. అప్పటికే పేతురు గారి యొక్క అత్త ఏమవుతుంది? తీవ్రమైన జ్వరంతో. దేవునికి వాక్యం రాయబడ్డ మాట ఏంటో తెలుసండి? జ్వరమును ఆయన గద్దింపగా జ్వరము ఆమెను ఏం చేస్తుందంట? ఇంటికి వెళ్ళిన చదవండి, మత్తయి సువార్తలో ఉంటుంది ఈ మాటలు. టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. జ్వరాన్ని ఏం చేస్తారంటే ఆయన? చెప్పాలి. గద్దించారు. బలహీనత ఉందా? ఇరుకుందా? పరిస్థితులన్నీ కూడా సమాధానకరంగా లేదా? విరోధమైన స్వభావముతో ఎవరైతే నడిపించబడుతున్నారా ఆ విషయంలో మనమే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి సాతానుని మనమందరం కూడా ఎదిరించుదుముగాక. అప్పుడు ఉంటుందండి కుటుంబంలో ఏముంటుందో తెలుసండి? ఏముంటుందో తెలుసండి? అప్పుడు మన కుటుంబాలు ఎలా మార్చబడదో తెలుసండి? చివరిగా మాట నేను జ్ఞాపకం చేస్తాను. మన కుటుంబాలు ఎలా మార్చబడతాయంటే, యేసు ప్రభువు జీవిస్తున్న దినాల్లో ఒకే ఒక కుటుంబం ఉంది. ఏ కుటుంబం తెలుసండి? అక్కడ బేతనియలో ఉన్న మరియా, మార్తా, లాజరు యొక్క కుటుంబం. పరిస్థితి ఏమైందో తెలిసింది? లాజరు చనిపోయాడు. అక్కలిద్దరు ఏం చేస్తున్నారు? అక్కడ ఏడుస్తున్నారు. పరిస్థితిని దేవుడు ఏం చేస్తాడు? అక్కడ మార్చడం లేదా? అలాగే మన కుటుంబ పరిస్థితులను దేవుడు కూడా మారుస్తాడు. అటువంటి సహాయమును దేవుడు మనకందరికీ కలుగచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఏమంటారు? నేను నిలబడ్డాను కదా, అసలు సాక్ష్యం. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో విన్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. విరోధి అయిన సాతాను నీవు ఎదిరించగలుగుతున్నావా? సమాధానం ఇచ్చేవాడు ఆయనే, మరలా భేదములు కలగజేయవాడు కూడా ఆయనే.
నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇరువరకే రగులుకుని మండవల్లని ఎంతో కోరుతున్నాడు. ఏంటి ఆ అగ్ని? ఆ అగ్ని మనలో రగులుకుంటుందా? అనేకులను మండించగలుగుతుందా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడిన వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ కళలో నువ్వు చూడలేనంత వరకు కూడా మామూలుగానే కనిపిస్తుంది నీకు. ఎప్పుడైతే ప్రవక్త శిష్యుల యొక్క కనులు తెరిచాడో చుట్టూ కూడా అగ్ని రథాలు ఉన్నాయి. నిజమే, మన చుట్టూ కూడా దేవుడు కంచె వేయవాడే. యోబు చుట్టూ కంచె వేసిన దేవుడు మన కుటుంబం చుట్టూ కూడా దేవుడు కంచె వేస్తాడు. ఆయన సెలవు లేకుండా మన మీదకి ఇది రాదండి. ఆయన చిత్తం లేకుండా మన మీదకి ఇది రాదు. ప్రార్థన చేద్దాం అందరం కూడా. రోజున సమాధానం ఉందా? మన కుటుంబంలో భేదములు ఉన్నాయా? దేవుడు మార్చువాడాయన, మార్చుటకు ఆయనకు అధికారం ఉంది. తండ్రికిని కుమారునికిని తల్లి కూతురికిని అత్త మామలకిని కూడా రోజున ప్రతి కుటుంబంలో కూడా విరోధంగానే ఉంటున్నారు. పరిస్థితులు మార్చువాడు దేవుడే. దేవునికి మనం అప్పగించాలి. మన స్థితిగతులను మార్చే దేవుని ఎదుటే మనము మన ప్రవక్తను సరి చేసుకుంటే దేవుడు మన జీవితాలను మారుస్తాడు. ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. మన హృదయములో, మన కుటుంబంలో పరిశుద్ధాత్మకు మనం చోటు ఇవ్వగలుగుతున్నామా? దేవునికి మనం స్థానం ఇవ్వగలుగుతున్నామా? ప్రభుని అడుగుదాం.
అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ఏక మనస్సుతో, ఏక హృదయముతో దేవుని ఆత్మశక్తి ద్వారా ప్రార్థన చేద్దాం. ఈ పగలు సమయంలో జరిగిన ఈ ఆరాధనకు చివరి సమయంలో ఉన్నాం. కాసేపట్లో ముగించబడుతుంది. మన స్థితి ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవుని వాక్యం ఏమని సెలవిచ్చింది, ప్రభువు మనతో ఎలా మాట్లాడారు, దేవుని శక్తి మనలను కమ్ముకున్నదా, దేవుని ఆత్మ మనలో మండించబడుతుందా, విశ్వాసము మనలో సన్నగిల్లిపోయిన వారిగా ఉన్నామా, లేక బలము పొందుకొనుచున్నామా? కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ కలవండి. తలపైకి ఎత్తండి, పిల్లలు తలపైకి ఎత్తండి, రెండు చేతులు జోడించండి, మోకరించండి. ప్రార్థన అన్నప్పుడు భాష పట్టం తీసి మోకాళ్ళు వేయాలి, బద్ధకం తీసేయండి. అమ్మా మిగతా వారు కూడా ప్రార్థన అన్నప్పుడు మార్చాల. మన శరీరాన్ని మన స్వాధీనంలో పెట్టుకుంటే ఆయన ఆత్మ స్వాధీనానికి రాగలం. కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తెరవండి, నోరు తెరవండి. దేవా, నాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు చెప్పాలి. నోరు తెరవాలి. పరిశుద్ధ ఆత్మ దేవా, తల్లపైకి ఎత్తన గొర్రె పిల్లల కింద కట్టేస్తారు. బుర్రలో పైకి లేవండి, నిటారుగా కూర్చోండి. నాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. నేను ఎవరితో విరోధంగా ఉంటున్నాను, ఎవరంటే నాకు పడట్లేదు, ఎవరంటే నాకు ఇష్టం ఉండట్లేదు, ఎవరితో గొడవ పెట్టుకుంటున్నాను, ఎవరికి వేరుగా ఉంటున్నాను, నాలో ఎందుకు వచ్చే ఈ భేదాలు? నీ వాక్య శక్తి నాలో లేదా? నీ దైవ ప్రేమ నాలో లేదా? నీ యందు నేను నమ్మిక ఉంచి లేనా? ఎలా ఉంది నా స్థితి? అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రభు రాకడ దినాల్లో ఉన్నామండి. కుటుంబాల్లో గొడవలు, కుటుంబాల్లో భేదాలు, కుటుంబాల్లో వైరము, కుటుంబాల్లో శత్రువులు, నెమ్మది లేని దినాల్లాగా ఉన్నాము. ఎందుకు అలాగ ఉండాలి? మరి మనం ప్రభువుని ఎరిగిన వారమే కదా, ప్రభువుని తెలుసుకున్న వారమే కదా. నోరు తెరవాలి, ఇంకా స్వరం ఎత్తాలి. రెండు చేతులు జోడించి పెట్టండి, నమస్కారం చేసి ప్రార్థన చేయండి. కొంతమంది స్వరం లేవట్లేదు, మోగవారి చేసాడా అపవాది. కొంతమంది నోరు తెరవట్లేదు, మౌనంగా ఉన్నారు. తెరవాలి, నోరు తెరవాలి. ప్రార్థన చేస్తే నీ స్థితి మారిపోద్ది, నీ కుటుంబం పరిస్థితి మార్చబడుతుంది, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి, మన గతి మారిపోద్ది. యేసయ్యా,
యేసయ్యా, యేసయ్యా, తెరవాలి. నా యేసయ్యా, నా ప్రార్థనకు చెవియొగ్గు దేవుడవు నీవే, నా మొర్ర ఆలకించే దేవుడవు నీవే, నా కన్నీరు తుడిచే దేవుడవు నీవే. నీ వంటి వారు ఎవరున్నారు? నీ వంటి వారు ఎవరున్నారు? నీలాంటి వారు ఎవరున్నారు నాయన? నోరు తెరవాలి, నోరు తెరవాలి, స్వరమెత్తాలి, ప్రార్థన చేయాలి. బలమైన ప్రార్థన నేర్చుకుందాం. యేసయ్యా, నా మీద నీ కనికరము చూపుతున్నావు, నా మీద నీ కనికరం చూపుతున్నావు, నా మీద నీ కనికరం చూపుతున్నావు. నీ దయలో నన్ను బలపరిచావు. ప్రభు వైపు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ్యా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నాకు విడుదలను అనుగ్రహించిన దేవుడవు నీవే, నాకు నెమ్మదిని కలుగు చేయి దేవుడవు నీవే, నాకు శాంతిని అనుగ్రహించు దేవుడవు నీవే, నా సమాధానకర్తవు నీవే. నీకే వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా ప్రభువా, సర్వాధికారివైన మా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ జూన్ నెలలో మొదటి సోమవారం ఈ ఉదయ పగలు సమయమంతా జరిగించిన ఈ కార్యక్రమాన్ని బట్టి వందనాలు. ఉదయమంతా గొలుసు ప్రార్థనలో ఉపవాసం ఉండి నీ సన్నిధానంలో మొరపెట్టే భాగ్యమును మాకు దయచేశారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానని సెలవిచ్చిన గొప్ప దేవుడవు. నీ యందు వినయ విధేయతలు కలిగి భయభక్తులు కలిగి ఎవరైతే నీ మాటకు లోబడుచున్నారో, నీ సంఘముతో సహవాసము చేస్తున్నారో వారు ప్రత్యేకమైన దీవెనలు సమృద్ధిగా పొందుకొందురుగాక. దేవా, జరిగించిన 12 గంటల నుండి ఈ మీటింగ్ను మీ చేతులకు అప్పగించి ఉండగా మీ స్వాధీనం మందు పరిశుద్ధాత్మదేవ ఘనముగా జరిగించారు.
పాటలు పాడి స్తుతి ఆరాధనలో పాలు పొందిన వారికి అందరికీ మీ దీవెనలు అనుగ్రహించండి. నాయన సాక్ష్యములు చెప్పిన బిడ్డలను బలపరచండి, వారి ఆశలు తీర్చండి, వారి అవసరతలు తీర్చండి, వారి బలహీనతలు విడిపించండి. విశ్వాసముతో చేసిన ప్రార్థనలకు గొప్ప జవాబు, విడుదల కార్యములు మీరు జరిగించమని వేడుకొనిచున్నాము. నీ దైవ వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. ఎవరైతే నీ వాక్యమును వారి హృదయమందు భద్రముగా దాచుకోవడానికి, కాపాడుకోవడానికి సిద్ధపరచుకున్నారో వారందరి హృదయములు, ప్రాణాత్మ శరీరములు గొప్ప ఆశీర్వాదకరముగా స్థిరపరచబడునుగాక. మీరు మహిమ పొందండి, నూతన బలము కలుగు చేయమని అడుగుచున్నాం. దేవా, నీ పాద సన్నిధానములో ఈ దినమునకు ఇచ్చిన ప్రత్యేకమైన కార్యక్రమముగా నాయన ఉపవాసముతో ఉన్న సంఘం అంతటికి ప్రేమ విందు సిద్ధపరిచిన కరుణాకర్ శిరీష కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారికి ఇచ్చిన ఆ బిడ్డను దీవించండి. విదేశంలో ఉన్న సలోమి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేక సన్నిధానానికి వెనకబడి ఉన్నారు నాయన, వారిని నడిపించండి. కుమార్తె కుటుంబాన్ని దీవించండి ప్రభువా. అల్లుడు బిడ్డలను మీ క్షేమముతో నింపమని వేడుకొనిచున్నాము. దేవా, నీ సన్నిధానములో ఎవరైతే పరిచర్య కొరకు సిద్ధపడి ఉన్నారో వారికి ప్రత్యేకమైన దీవెనలు అనుగ్రహించండి. అలాగే తండ్రి, ఆశీర్వాదం కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరియరత్నం కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము. నీ పరిచర్యలో పాలిభాగస్తులై ఉన్నారు. వారికి కలిగిన ప్రతి అవసరతలు మీరు తీర్చండి, ధైర్యపరచండి. నా దేవుని పని చేస్తే దేవుడు నా పని చేస్తాడు. నా దేవుని యొద్దకు నేను వస్తే నా దేవుడు నా ఇంటికి, నా యొద్దకు వస్తారు. ఆయన మాట వింటే నా ప్రార్థన ఆయన ఆలకిస్తారనే విశ్వాసము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకొనిచూ ఉన్నాము. ఈ సమయమందు చంటి బిడ్డలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, స్త్రీలు పురుషులు ఉన్నారు. అందరూ నీ వాక్యం విని బలము పొందుకొని గృహాలకు వెళుతున్నారు. క్షేమకరముగా నింపి నడిపించండి, పరిచర్యను దీవించండి. మళ్ళీ 3 గంటల నుండి 6 గంటల వరకు గొలుసు ప్రార్థన చేయడం శక్తిని దయచేయండి, ఆత్మ బలమును దయచేయండి. 6 గంటల నుండి సాయంకాలం 9 గంటల వరకు జరుగుతున్న మీటింగ్ని దీవించండి. నీ దాసులను, దైవజనులను మా మధ్యకు క్షేమకరమైన ప్రయాణములతో నింపండి. రాత్రి సంఘము ఏ ఒక్కరూ గృహాల దగ్గర వ్యర్థముగా సమయాన్ని గడపకుండా దేవుని సన్నిధిని ప్రేమించువారుగా, ఆసక్తితో మందిరములోనికి వచ్చువారుగా, నీ నామమును స్తుతించువారుగా ప్రతి ఒక్కొక్కరికి జ్ఞాన హృదయము దయచేయమని వేడుకొనిచున్నాము. ఇంతవరకు వర్తమానం అందించిన నీ సేవకులను బలపరచండి. విన్నవారందరి హృదయాల్లో తెరవ చేసినందుకై నీకు వందనాలు. నీ శక్తిని మా ముందు, మా మధ్య మీరు సిద్ధపరిచి మాకందరికీ నీ వాక్య శక్తిని, బలమును మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు. దేవా, మందిరం చుట్టుప్రక్కల ఉన్న కుటుంబాల గృహాలు మారు మనసు పొందినట్లుగా, రక్షించబడినట్లుగా సహాయము దయచేయండి. మా గ్రామం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం, సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన, ఆత్మల రక్షణ కొరకు సంఘము పాటుపడువారు, ప్రయాసపడువారుగా, శ్రమపడువారుగా జ్ఞానము దయచేయండి. మాదిరికరమైన జీవితమును అనుగ్రహించండి. మారు మనసుతో కూడిన కార్యములను నాయనా మేము పొందుకోవాలంటే మేము స్థిరులుగా నీ ఎదుట నిలవబడాలి. అట్టి కృప చేత నింపండి దేవా. ఈ వాతావరణాన్ని మీ స్వాధీనమందు ఉంచినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ జూన్ నెల అంతా కూడా నీ పాదాల చెంత మేమందరం బలమైన పాత్రలుగా వాడబడాలి, నీకు ఇష్టమైన సాధనాలుగా మార్చబడాలి. అట్టి కృప చేత నింపండి. ఓ నాయన, గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కడుపులో ఉన్న పిండాలను, శిశువులను దీవించండి, మీ కృప చేత భద్రపరచండి. యవన బిడ్డలకు వివాహ కార్యములు జరిగించండి. వివాహాలు జరిగిన వారికి గర్భములు తెరవ చేయండి.
నీ పాద సన్నిధానంలో తల్లిదండ్రులు బిడ్డల కొరకు అంగలార్చి రోధించి ప్రాలాపించే ప్రార్థన చేయడానికి శక్తినివ్వండి. యవనస్తులు పాడైపోతున్నారు, వారికి దైవ భయము నేర్పించండి. మందిరానికి వచ్చే మనస్సు దయచేయండి, లోకాశల నుండి విడిపించండి. పరిశుద్ధమైన జీవితము కలిగిన వారుగా వారి హృదయాలు తెరవచేయమని వేడుకొనిచున్నాము. ఏ బిడ్డలైతే తల్లిదండ్రుల మాట వినడం లేదో, మూర్ఖత్వంలో ఉన్నారు, మూడులుగా ఉన్నారు, అవివేకములో ఉన్నారో వారి హృదయములు తెరవచేయండి. తల్లిదండ్రుల ఆవేదన గుర్తించి ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా నీ పాద సన్నిధికి వచ్చుటకు సహాయం చేయండి. వారి విద్యలో మంచి జ్ఞానము దయచేయండి. ఉద్యోగాలు పొందిన వారికి నీ యందు భయభక్తులు నేర్పించండి. వారికి ఇచ్చిన ఉద్యోగాలు నీవిచ్చినవే కదా ప్రభువా, వారికి ఇచ్చిన చదువులు మీరిచ్చినవే కదా నాయన. ఇవన్నీ గుర్తించి నీ పాద సన్నిధిలో విధేయులు ఉన్నట్లుగా నీ కృపలో భద్రపరచండి. ప్రతి వారికి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎవరు బలహీనులు కాకుండా ప్రతి వ్యాధి నుండి నజరేయుడైన యేసు నామములో గొప్ప స్వస్థత కలుగును గాక, గొప్ప అద్భుతమైన ఆరోగ్యములు కలుగును గాక. మేలులతో మా హృదయములు తృప్తిపరచండి. మీరు మహిమ పొందండి. మీ నామమునకే మహిమ ఘనత సర్వ ప్రభావములు ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయము, ప్రభేసు రక్తం సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారి దివ్య కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసము ఈ ఉదయకాలము నుండి ఇంతవరకు ప్రభు సన్నిధిలో గడిపిన మనకును, ఇప్పటి నుండి జరుగుతున్న సాయంకాల రాత్రి కార్యక్రమాలన్నిటికీ ఆయన రాకడ పర్యంతము మనకు, మన కుటుంబములకు, మన విశ్వాస జీవితానికి ప్రభు పరిశుద్ధాత్మ తోడయుండి ఆదరించి బలపరచును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్.